ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేమంతా ఓకే అంటే నన్ను పెళ్లి చేసుకుంటానని ఫటాఫటా చెప్పేశారు. ఆ జైగాడు జాను వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రపోజల్ మాత్రమే పెట్టాడు. ఇంకా జాను ఒప్పుకోలేదు కదరా. ఈ లోపు నువ్వు వెళ్ళి నీ మనసులో మాట చెప్పేచ్చు కదరా. విశ్వ, ఏం చేస్తున్నావు నాన్నా? ఏం లేదమ్మా, బుక్స్ ఎక్కడ పెట్టానా అని చూస్తున్నా. కాలేజీ బుక్స్ ర్యాకులో పెడతావు కానీ దిండు కింద పెట్టవు నాన్నా. నువ్వేం దాచావని అడగను, కాని నీ మనసులో ఏం దాస్తున్నావని మాత్రం తల్లిగా అడుగుతాను. చెప్పు నాన్నా, ఏది దాచుకు. ఏదైనా ఉంటే చెప్తాను కదమ్మా. ఎప్పుడు చలాకీగా ఉండే నా కొడుకు ఇలా డల్ అయిపోవడం నాకిష్టం లేదు. ఏదో పరధ్యానంలో ఉంటున్నావు. టైంకి భోజనం కూడా చేయడం లేదు. మేం పిలిస్తే తప్ప హాల్లోకి రావట్లేదు. అందుకే మేమొచ్చాం. త్రివేణి, నా మనవడు ఈ ఇంటి వారసుడు. వాడు సంతోషంగా ఉండకపోతే ఇంత ఆస్తి సంపాదించి పెట్టిన మాకు మనశ్శాంతి ఉండదు. విశ్వ, తాతయ్య కూడా నీ మనసులో మాటేంటో తెలుసుకోవాలనుంది. ఏం చెప్పాలి నాన్నా? నిజం చెప్పరా. ఆగు విజయేంద్ర, నువ్వు ఇలా రా. కూర్చో. ఈ వయసులో అమ్మాయి గాని అబ్బాయి గాని ప్రేమలో పడలేదంటే అది అబద్ధమైన అయి ఉండాలి, అనూహ్యమైన అయి ఉండాలి. మాకు తెలిసిన ఒక అమ్మాయి కూడా ఇంతే ప్రేమలో పడింది. సమస్య ఎక్కడంటే మాతో చెప్పలేదు. మాతో ముందుగానే చెప్తే మేము ఆశీర్వదించేవాళ్ళం. లక్ష్మి గురించి చెప్తున్నారు. నా కొడుకుని ఏమంటారో ఏమో. చెప్పకుండా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినందుకు నాన్నకి ఇప్పటికీ కోపం పోలేదురా. అందుకే నిన్ను చెప్పమంటున్నాను నాన్న. నువ్వు అలా ఉండకు. లేదు తాతయ్య. రే విశ్వ, పైకి లేరా. మేం చెప్తున్నాం కదా, వెళ్ళి ఆ అమ్మాయిని ఒప్పించి వాళ్ళ అమ్మా నాన్నలతో ఇంటికి తీసుకునిరా. మనం మాట్లాడుకుందాం. మీరలా అనగానే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడండి. విశ్వ, వెళ్ళు, త్వరగా వచ్చి. అలాగే తాతయ్య. ఆశ్చర్యంగా ఉందా త్రివేణి? ఉంటుంది విజయేంద్ర. కన్న కూతుర్నే వదిలేసుకున్న వాళ్ళు మనవణ్ణి లెక్క చెయ్యరని. కానీ నువ్వనుకున్నది నిజం త్రివేణి. గొర్రె కసాయి పని నమ్మాలిగా. మా టైగర్ నా ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
జాను వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని ఇంటికొస్తే మ్యాచ్ ఫిక్స్ చేస్తారు. కానీ ఈలోపే జానుకి నేనెంతగా ప్రేమిస్తున్నానో చెప్పాలి. ఆ జయనందన్ మ్యారేజ్ ప్రపోజల్ చేశాడు, కానీ జాను వాళ్ళు ఇంకా రిప్లై ఇవ్వలేదు. వాళ్ళు నిశ్చయించుకునే లోపే మా 2 ఫ్యామిలీస్ కలిసిపోవాలి. విశ్వ వెట్స్ జాను అని పేర్లు రాయించాలి. విశ్వ వెట్స్ జాను, ఆ పేర్లు ఎంత బాగున్నాయి దేవుడా. ఫస్ట్ కార్డు మాత్రం ఆ జయనందన్కే ఇస్తాను. త్వరగా వెళ్ళరా విశ్వ. జానుకి నీ లవ్ మ్యాటర్ చెప్పి ఇంటికి తీసుకువెళ్ళాలి. ఫోన్ కూడా చేయకుండా ఇంటికొచ్చానని ఏమైనా అనుకుంటున్నారేమో. అబ్బే, అలాంటిదేం లేదు బాబు. పర్లేదు అంకల్, మీరు తిట్టుకున్నా సరే మీ అందరినీ ఒకసారి చూసినట్టు ఉంటుందని వచ్చాను. మేమెందుకు తిట్టుకుంటావు నాయనా? మాకు చుట్టాలున్నారు గాని ఎవరికి వారు దూరంగా ఉన్నారు. నువ్వైనా అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటే బాగుంటుంది నాయనా. ఒక ఫ్రెండ్లా రావడం కూడా నాకు ఇష్టం ఉండదు బామ్మగారు. ఈ ఉమ్మడి కుటుంబంలో నేను కూడా భాగం అవ్వాలన్న ఉద్దేశంతో జానుని పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టాను. కానీ ఇప్పటి వరకు నాకు ఏ విషయం చెప్పలేదు. అమ్మాయిని అడిగాం బాబు, చదివి ఇంకా పూర్తి కాలేదు కదా అనింది. కాలేజ్కి వెళ్ళే ఆడపిల్లలు అలాగే అంటారమ్మా. అలా అనుకుంటే తులసి డిగ్రీ చేసేదా? ఆ తర్వాత ఎన్ని సంబంధాలు చూశారో మర్చిపోయారా? కుజదోషం ఉందని చెప్తే వచ్చిన వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. అయ్యో హరీష్, అతని ముందు ఇవన్నీ ఎందుకు? ఏ విషయం దాచిపెట్టకూడదు కీర్తి. తను చేసుకోవాలనుకుంటుంది జానునక్క. ఎస్, జాను గురించి చెప్పండి, వింటాను. ఆ ఇద్దరు అమ్మాయిలు మేమేం చెప్పినా వింటారు. అలా అంటే మేమేదో మీకు ఎదురు చెప్తున్నామని అపార్థం చేసుకునే ఆస్కారం ఉంది నాన్న. ఏం కాదులేండి. జానుకి ప్రపోజల్ ఇష్టమా లేదా అనేది అడగండి అంకల్. తను ఎవరినైనా ఇష్టపడి ఉంటే మళ్ళీ మా ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.